హలో ఎవ్రీవన్, ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఒక కానుక ప్రకటన వెల రూ. 176. దాన్ని దుకాణదారుడు రూ. 165కి అమ్మినా మీకు లభించిన రుసుము శాతమును కనుగొమ్మని చెప్పాడు. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రకటన వెల ఇచ్చాడు, అంటే ఆఫర్ ప్రైస్. ఇప్పుడు మనం ప్రకటన వెల రాసుకుందాం. ప్రకటన వెల ఎంత? రూ. 176. దాన్ని ఎంతకు అమ్మాడు? అమ్మిన వెల రూ. 165. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? రుసుము మరియు రుసుము శాతంను కనుగొమ్మన్నాడు. సో మనం ముందుగా రుసుము కనుక్కుందాం. రుసుము రావాలంటే రుసుము యొక్క సూత్రం ఏంటంటే ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల. ఇది ప్రకటన వెల నుంచి అమ్మిన వెల తీసేస్తే మనకు రుసుము అనేది వస్తుంది. సో ప్రకటన వెల ఎంత? 176. అమ్మిన వెల ఎంత? 165. సో దీన్ని ఇప్పుడు వేస్తే సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 11 రూపీస్. అంటే డిస్కౌంట్. రుసుము అంటే ఏంటి? డిస్కౌంట్. డిస్కౌంట్ ఎంత వచ్చింది? 11 రూపీస్. మనకు రుసుము 11 రూపీస్. సో ఇప్పుడు మనకి ఇంకేం అడిగాడు? రుసుము శాతం, అంటే డిస్కౌంట్ పర్సెంటేజ్. రుసుము శాతం. రుసుము శాతానికి ఫార్ములా ఏంటిది? డిస్కౌంట్ బై ప్రకటన వెల ఇంటూ 100. ఇది ఫార్ములా డిస్కౌంట్ పర్సంటేజ్కి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు డిస్కౌంట్ ఎంత? 11 రూపీస్. 11 బై ప్రకటన వెల ఎంత? 176 ఇంటూ 100. సో ఇప్పుడు ఎంత? సాల్వ్ చేస్తే 11 1 11, 11 1 11 6 66. ఇక్కడ మళ్ళీ ఇంకెంత? 4 4 16, 4 25 100. సో 25/4. దీన్ని ఎలా రాయొచ్చు? 6/4% రాసుకోవచ్చు. సో దాని డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? 61/4% అన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ.